అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రయాణం ఒక ప్రత్యేకమైన నగరానికి. ఇది కేవలం మ్యాప్లో ఒక చుక్క కాదు, ఇది ఒక సజీవ ఆధ్యాత్మిక కేంద్రం. పదండి, జనక్పూర్లోని అద్భుతాలను కలిసి తెలుసుకుందాం. సరే, ముందుగా ఈ ప్రదేశం గురించి మాట్లాడుకుందాం. జనక్పూర్. ఈ పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది సీతాదేవి. ఆమెను ప్రేమగా జానకి అని కూడా పిలుస్తారు కదా. ఆ పేరులోనే ఒక దివ్యమైన స్త్రీశక్తి ఉంది. ఇది కేవలం ఒక ఊరు కాదన్నమాట. సనాతన ధర్మంలో భక్తికి, శక్తికి ఇదొక సజీవ సాక్ష్యం. అయితే అసలు ప్రశ్నేంటంటే, ఒక నగరాన్ని ఇంత పవిత్రంగా, ఇంత దివ్యశక్తి కేంద్రంగా మార్చేది ఏంటి? పురాణాలా, చరిత్ర, లేక అక్కడ ఇప్పటికీ కొనసాగుతున్న సంప్రదాయాలా? పదండి, ఈ ప్రయాణంలో ఈ రహస్యాన్ని కలిసి చేరిద్దాం. సరే, జనక్పూర్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మనం దాని మూలాల్లోకి వెళ్ళాలి. ఆ మూలాలే ఈ శక్తి, రామాయణగాథలు. ఈ నగరం పునాదులు ఈ కథలతోనే పెనవేసుకుపోయి ఉన్నాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం శక్తిపీఠం. ఇంతకీ శక్తిపీఠం అంటే ఏంటి? శాక్త సంప్రదాయం ప్రకారం సతీదేవి శరీర భాగాలు భూమిమీద ఎక్కడెక్కడ పడ్డాయో ఆ ప్రదేశాలన్నీ శక్తిపీఠాలుగా మారాయి. అంటే ఈ ప్రదేశాలు అపారమైన దైవిక శక్తికి కేంద్రాలన్నమాట. ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఉంది. మనం మామూలుగా చెప్పుకునే శక్తిపీఠాల లిస్ట్లో జనక్పూర్ పేరు అధికారికంగా ఉండకపోవచ్చు. దీనిపై కొన్ని చర్చలున్నాయి. కాని స్థానికంగా మాత్రం దీని ప్రాముఖ్యతకు తిరుగులేదు. ఎందుకంటే వాళ్లు సీతాదేవిని శక్తిస్వరూపంగా కొలుస్తారు. అందుకే భక్తుల మనస్సుల్లో ఇది ఎప్పటికీ ఒక శక్తివంతమైన పీఠమే. అసలు సీతకో శక్తికే సంబంధమేంటి? రామాయణంలో చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆమె పుట్టింది మిథిలలోనే, అంటే జనక్పూర్లో. శ్రీరాముడితో స్వయంవరం జరిగింది ఇక్కడే. ఆమె చూపిన భక్తి, ధైర్యం, ఆమె చేసిన తపస్సు, ఇవన్నీ ఆమెలో ఉన్న శక్తి స్వరూపాన్నే కదా మనకు చూపిస్తాయి. సరే, ఇక థీరీ చాలు. పదండి, ఇప్పుడు మనం నేరుగా జనక్పూర్లోని ఆ పవిత్ర స్థలాలను చూసొద్దాం. ఆ నగరానికి ప్రాణం పోసే ఆ ప్రదేశాలను ఒక యాత్రికుడిలా అన్వేషిద్దాం. జనక్పూర్ అనగానే మన కళ్ల ముందు మెరిసేవి కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు. ముందుగా జానకీ మందిరం. పూర్తిగా పాలరాతితో కట్టిన ఈ ఆలయం అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత శ్రీరాముడు కోసం కట్టిన రామ్ మందిరం. ఇక వాళ్ల దివ్య వివాహానికి గుర్తుగా ఉన్న వివాహ మండపం. అంతేకాదు ధనుష్సాగర్, గంగాసాగర్ లాంటి ఎన్నో పవిత్ర సరస్సులు. ఇవన్నీ కలిస్తేనే జనక్పూర్. సరే, ఇప్పటిదాకా మనం కట్టడాల గురించి మాట్లాడుకున్నాం. కానీ జనక్పూర్ ఆత్మ అక్కడి ఉత్సవాల్లో, పండుగల్లో ఉంటుంది. ఏడాది పొడవునా ఆ నగరానికి జీవం పోసే ఆ సజీవ సంప్రదాయాల గురించిప్పుడు చూద్దాం. చూడండి, జనక్పూర్లో పండుగల క్యాలెండర్ ఎప్పుడూ నిండుగానే ఉంటుంది. రామనవమితో మొదలుపెట్టి దసరా, తిహార్, ఛట్ పూజ ఇలా ఒకదాని తర్వాత ఒకటి. కాని వీటన్నింటిలోనూ హైలైట్ మాత్రం వివాహ పంచమి. ఆ ఒక్కరోజు నగరం మొత్తం పెళ్లిపందిర్లా మారిపోతుంది. రామసీతల కళ్యాణాన్ని కళ్లక్కట్టినట్టు ఎంతో వైభవంగా మళ్లీ జరుపుతారు. ఆ వేడుక చూడ్డానికి వేల మంది తరలివస్తారంటే నమ్మండి, అదొక అద్భుతమైన దృశ్యం. ఆలయాలు, ఉత్సవాలే కాదు, జనక్పూర్కు ఒక ప్రత్యేకమైన ఆత్మ ఉంది. అదే మిథిల సంస్కృతి. ఆ కళ, ఆ సంప్రదాయాలు. అక్కడికి యాత్రగా వెళ్లాలనుకునేవారికి కొన్ని సూచనలు ఇప్పుడు చూద్దాం. మీరెప్పుడైనా మిథిల లేదా మధుబని ఆర్ట్ చూశారా? అది కేవలం బొమ్మలు గీయడం కాదు, అదొక దృశ్యకావ్యం. భక్తిని రంగుల్లో చెప్పే ఒక అద్భుతమైన భాష. రామాయణంలోని కథలన్నీ అక్కడ ఆలయాల గోడలపైన, ఇండ్లలోనూ ఈ కళరూపంలోనే మనతో మాట్లాడతాయి. ఒకవేళ జనక్పూర్ వెళ్లాలనుకుంటే కొన్ని విషయాలు గుర్తుంచుకోవడం మంచిది. ఇది గౌరవాన్ని చూపడం లాంటిది. ఆలయాల్లోకి వెళ్లేటప్పుడు నిరాడంబరమైన బట్టలు వేసుకోవడం, చెప్పులు బయట విడవడం, అలాగే గడియారం తిరిగే దిశలో ప్రదక్షిణ చేయడం, ఇవన్నీ చిన్న విషయాలే అయినా మన యాత్రను మరింత పరిపూర్ణం చేస్తాయి. సరే, ఇంత విన్నాక వెళ్లాలనిపిస్తోంది కదా. అయితే ప్లానింగ్ కోసం ఇక్కడ కొన్ని వివరాలున్నాయి. ఇది నేపాల్లో మన భారత సరిహద్దుకు దగ్గరలోనే ఉంటుంది. ఖాట్మాండు నుండి ఫ్లైట్స్ ఉంటాయి, లేదా రోడ్డు మార్గాన కూడా వెళ్లొచ్చు. వెళ్లడానికి బెస్ట్ టైం అంటారా? అక్టోబర్ నుంచి మార్చ్ మధ్యలో వెళితే వాతావరణం చాలా బాగుంటుంది. ఒక చిన్న సలహా, పండుగల టైంలో వెళ్తే చాలా బావుంటుంది. కానీ ముందుగానే అన్నీ బుక్ చేసుకోవాలి, లేకపోతే కష్టం. మొత్తానికి మన జనక్పూర్ ప్రయాణం చివరికి వచ్చేసింది. ఇంతకీ ఈ నగరం యొక్క అసలైన శాశ్వతమైన శక్తి ఏంటి? దీనినుంచి మనం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయమేంటి?
ఈ మాటల్లోనే మొత్తం సారాంశం ఉంది. జనక్పూర్ అంటే సీతాదేవి ద్వారా మనకు కనిపించే భక్తి, విశ్వసనీయత, స్థైర్యం వీటన్నిటి రూపంలో ఉన్న శక్తి అనమాట. అందుకే ఇది దివ్య స్త్రీ శక్తికి ఒక ప్రకాశవంతమైన పీఠం. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. వేల ఏళ్లనాటి పురాణాలు, కథలు ఈరోజు ఒక ఆధునిక నగరం యొక్క ప్రాణాన్ని, దాని నడకను ఎలా తీర్చిదిద్దగలవు? ఒక్కసారి ఆలోచించండి.